ముక్కుసూటిగా మాట్లాడితే శత్రువులు ఎక్కువ అంటారు. రాజకీయాల మాత్రం మరీ ముక్కుసూటిగా మాట్లాడుతుండ్రు రాకేష్ రెడ్డి అనేది కూడా కనబడుతుంది. ప్రజల కోసం అయినప్పటికీ కూడా శత్రువులు పెంచుకున్నారా? నేను ఒకటి ఏంటంటే నా మనస్సాక్షిని నమ్ముకున్నా, హ్మ్. ధర్మాన్ని నమ్ముకున్నా, దైవాన్ని నమ్ముకున్నా, హ్మ్. నాకు అండగా నిలబడ్డ పేద ప్రజలు నమ్ముకున్నా. గోరు ముద్దలు తిని ఏం పెరగలేదు, కారం ముద్దలు తిని పెరిగిన. వాళ్ళందరేమో వెన్న ముద్దలు గోరు ముద్దలు తిన్న బిడ్డలు, నేను కారం ముద్దలు తిన్నా. హ్మ్. కాబట్టి నాలో ఘాటు అట్లనే ఉంటుంది. నేను పెరిగిన విధానం కావచ్చు, నేను కార్చిన కన్నీళ్ళు కావచ్చు, తిన్న కారం బొబ్బ కావచ్చు, నన్ను కొద్దిగా కఠినంగానే ఉన్నది తయారయ్యాను. హ్మ్. దానివల్ల నేను ఎవరినూ బాధ పెట్టట్లేదు. నేనేమంటున్నాను, 10,000 స్కూల్లో ఎందుకు మూసేస్తున్నారు అంటున్నాను. హ్మ్. ప్రభుత్వ స్కూళ్ళల్లో బాత్రూమ్లు ఎందుకు ఉండలేవు అంటున్నాను. హ్మ్. హాస్పిటల్లో సౌకర్యాలు ఎందుకు ఉండలేవు అంటున్నాను. హ్మ్. సామాన్యుడి యొక్క బస్ స్టాండ్లలో శాంతి భద్రత ఎందుకు ఉండలేవు అంటున్నాను. నువ్వే అడుగుతున్నాను, నేను సామాన్యుడి వైపు నిలబడ్డాను. గతుకుల రోడ్లు ఎందుకు ఉంటాయి? మీ ఐటెక్స్ రోడ్లల్లో, మీ రీజనల్ రింగ్ రోడ్లు, మీ అవుటర్ రింగ్ రోడ్లల్లో 12 రోడ్లు పోసుకున్న రేవంత్ రెడ్డి ఈరోజు స్టేట్మెంట్ చూశారు కదా. 12 లైన్ల రోడ్డు కావాలన్న రేవంత్ రెడ్డికి సిరిపురం అన్నారంలో గతుకుల రోడ్లు ఎందుకు కనబడతలేవు మీకు?